తాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇటీవల 2024 లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంచుమించుగా రిజల్ట్ కూడా బయటకు వచ్చేసింది. అయితే ఎన్డీఏ బలం బాగా తగ్గింది, ఇండియా కూటమి నంబర్ బాగా పెరిగింది. ఈ విషయం మనకందరికీ తెలుసు. సరే, ఎన్డీఏ బలము, అందులో ముఖ్యంగా లీడింగ్ పార్టీ అయిన బీజేపీ స్వయంగా మెజారిటీ సాధించే పరిస్థితుల్లో లేదు. అయితే దీనికి గల కారణాల గురించి నేషనల్ మీడియాలో, ముఖ్యంగా తెలుగు మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక్క విషయము నన్ను కలవరపెడుతుంది. ముఖ్యంగా ఈ విషయాన్ని ఏ మీడియాలో కూడా చర్చ చేయలేదు. అట్టి విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో వీడియో చేయడము జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే పంజాబ్ లోక్సభ ఎన్నికలు. పంజాబ్లో మనందరికీ తెలుసు 13 లోక్సభ సీట్లు ఉన్నాయి. నన్ను కలవరపెట్టిన విషయం ఏంటంటే అమృత్పాల్ సింగ్ విజయము. ఏంటి అమృత్పాల్ సింగ్ 1,50,000 మెజారిటీతో తన ప్రత్యర్థి ఇతడు కాంగ్రెస్ నాయకుడైన కుల్దీప్ సింగ్ని నేను చెప్పినట్టుగా 1,50,000 ఓట్లతో ఓడించాడు. లోక్సభ సీటు పేరు ఖదూర్ సాహెబ్. సరే, ఎవరు ఈ అమృత్పాల్ సింగ్? పంజాబ్ దేవారిస్ నాయకుడైనటువంటి అమృత్పాల్ సింగ్ చాలా కాలం దుబాయ్లో ఉన్నాడు. అంతకుముందు పంజాబ్ వారిస్ దే అన్న వేర్పాటువాద నాయకుడైనటువంటి సిద్ధూ మూసేవాలా చనిపోయిన తర్వాత తనను తాను పంజాబ్ దే వారిస్ నాయకుడిగా ప్రకటించుకున్నాడు. డైరెక్ట్గా యాక్టివిటీ స్టార్ట్ చేశాడు, వేర్పాటువాదాన్ని, ఉగ్రవాదాన్ని పెద్ద ఎత్తున. అయితే అమృత్సర్ జిల్లా అజ్నాలా పోలీస్ స్టేషన్ పైన అమృత్పాల్ సింగ్ తన యొక్క అనుచరులు దాడి చేయడంతో అతడిని జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ చేసి అస్సాంలోని దిబ్రూగఢ్ జైల్లో పెట్టడం జరిగింది. ఒక్క విషయాన్ని మళ్ళా చెప్తున్నా, ఏంటంటే జాతీయ భద్రతా చట్టం కింద ఇతన్ని అరెస్ట్ చేశారు. ఎందుకంటే మళ్ళా ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించాడు. కానీ ఒక్క విషయం మీరు గమనించండి, తాను జైల్లో ఉన్నా కానీ కాంగ్రెస్ నాయకుడిని 1,50,000 ఓట్ల మెజారిటీతో ఓడించి మళ్ళా పంజాబ్లో వేర్పాటువాదాన్ని, ఉగ్రవాదానికి ఊపిరిలూదుతున్నట్టు అయితే ఉంది. సరే చూడండి, ప్రచారం చేశాడో లేదో, ప్రత్యక్షంగా అయితే ప్రచారం చేయలేదు, ఎక్కడ మీడియాలో కూడా కవర్ కాలేదు. మరి ప్రార్థనా మందిరాల్లో జరిగిందో ఎక్కడ జరిగిందో కానీ 1,50,000 ఓట్ల మెజారిటీతో గెలవడం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంది. అందరినీ అంటే ముఖ్యంగా మేధావులను. కానీ ఈ విషయము పెద్దగా మీడియాలో చర్చ చేయలేదు. అమృత్పాల్ సింగ్ ఏ విధంగా జైల్లో ఉండి గెలిచాడు అబ్బా అన్న విషయం. అంతేకాదు, మరొక విషయం కూడా నన్ను కలవరపెడుతోంది. అదేంటంటే భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీని 2 సెక్యూరిటీ గార్డ్స్ చంపారు, బియాన్ సింగ్, సత్వంత్ సింగ్. ఆ బియాన్ సింగ్ యొక్క కుమారుడు సరబ్జీత్ సింగ్ 45. ఇతడు కూడా ఈసారి జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఫరీద్కోట్ లోక్సభ స్థానాన్ని నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ కరమ్జీత్ సింగ్ అన్మోల్ని ఓడించాడు. అంతకుముందు సరంజీత్ సింగ్ 2004-2009 బటిండా నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. అట్లాగే 2014లో ఫరీద్కోట్ నుంచి ఓడిపోయాడు. ఈసారి మాత్రం మళ్ళా గెలవడం జరిగింది. ఈ రకంగా పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారు 2 లోక్సభ సీట్లను గెలుచుకున్నట్టు అయింది. దీంతో మళ్ళా పంజాబ్లో ఉగ్రవాదము, వేర్పాటువాదము, ఖలిస్తానువాదము ప్రారంభమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇది ముఖ్యంగా పాకిస్తాన్కు, చైనాకు, అంతకంటే ఎక్కువ కెనడాకు సంతోషపెట్టే అంశము. ప్రభుత్వాలు ఏ విధంగా హ్యాండిల్ చేస్తాయో చూడాలి. ఎప్పుడైనా కేంద్రంలో బలమైన, దృఢమైన, స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే జాతీయంగా, అంతర్జాతీయంగా నిర్ణయాలు తీసుకోవడానికి, వేర్పాటువాదాన్ని, ఉగ్రవాదాన్ని అణచివేయడానికి అవకాశము ఉంటుంది. సరే, భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడే ఏం చెప్పలేం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే
లైక్ చేయండి, బంధుమిత్రులకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశం కల్పించిన వారు అవుతారు. జై హింద్.